షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనకారుడైనటువంటి దావీదు అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, తాను అనుభవించినటువంటి సంగతి తెలుగు ఇక్కడ మనం చూస్తున్నాం. సంతోషించే విషయంలో మనము దేవుని బట్టే సంతోషించాలి. ఎందుకంటే సంతోషానికి కారణం దేవుడే. ఎవరైతే దేవుల్లో సంతోషిస్తూ ఉంటారో వారి హృదయ కోరికలు కూడా సఫలం అవటం కూడా చూస్తూ ఉంటాం. అంటే హృదయంలో కోరికలు ఉండుట తప్పు కాదు, కానీ అవి వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుల్లో సంతోషిస్తాం, మన కోరికలు సఫలం అవటం కూడా మనం అనుభవిస్తామని తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలోను కానీ భక్తుల జీవితాల్లో కానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉన్నటువంటి కోరికలు ఏమైనా సరే నెరవేర్చబడతాయి. అవసరం వేరు, కోరిక వేరు. అవసరాలు వెనువెంటనే ప్రభు తీరుస్తాడు. కోరికలు వాక్యానుగుణంగా ఉన్నవిటైతే ఖచ్చితంగా వాటిని తీరుస్తాడు. తనకు ఏది ఉండాలని దేవుడు కోరుతున్నాడో మనం కూడా అదే కోరతాం. అప్పుడు చాలామంది ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలని, శరీర సంబంధమైన వాటిని బాగా ఆశించి అలాంటి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన చేసి దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని దేవుడిపై సణుక్కునేవారు కూడా ఉన్నారండోయ్. ఎందుకు సణుక్కుంటున్నారు? అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారు దేవుణ్ణి? నిజంగా నాకు అది అవసరమేనా నేను అడుగుతున్నాను? అది లేకపోతే నేను బ్రతకలేను అని దాన్ని అడుగుతున్నానా? లేక ఎవరికో ఉంది కాబట్టి అది నాకు కూడా ఉంటే బాగుండు, నాకు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండు అని అడిగితే దేవుడు ఆ స్వార్థపూరిత ప్రార్థనకు జవాబు ఎందుకు ఇస్తాడండి? మనం సంతోషించేటప్పుడు నా దేవుని బట్టి సంతోషమని సాక్ష్యం చెప్పాలి. ఆయన అప్పుడు మన హృదయవాంఛలు నెరవేర్చబడతాయి. అనేక పర్యాయాలు మీతో చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను. దేవుణ్ణి సంతోషపెట్టాలని తాపత్రయపడేవారు వారి సంతోషాన్ని చూసుకోరండి. వారి సంతోషం దేవుల్లోనే చూసుకుంటారు. సో అటువంటి వారికి ఏది అవసరమో వీరికంటే ముందుగా దేవుడే ఆలోచిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానికి అనుగుణంగా, అనగా ఆయనకి ఇష్టానికి అనుకూలంగా ఉంటాయి అన్నీ కూడా, కోరికలు కూడా. కాబట్టి మనం సణుక్కునేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. దేవుడు సార్వభౌముడండి. ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ఆయనలో లోపం కానీ, ఆయన ఇచ్చేటువంటి బహుమానంలో కొరత కానీ, లోటు కానీ కనబడదు. స్వార్థపూరిత ప్రార్థనలు ఆపేసి, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో హెచ్చింపు కూడా అవి మానేసి, ప్రభు నీ భక్తి చేయటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను అనేక మందిలో మహింపరచడానికి నాకు ఏది అవసరమో అది అనుగ్రహించండి అని అడగండి దేవుణ్ణి. నీ హృదయవాంఛలు దేవుడు నెరవేరుస్తాడు. తీరని కోరికలు కొందరికి ఉండిపోయినాయండి. బాల్యంలో తీరట్లేదు, యవ్వనంలోనూ, నడివయసు, కౌమార, వృద్ధాప్యం వచ్చిన కొన్ని తీరట్లేదు. అలా ఉండిపోతున్నాయి కొన్ని. అప్పుడు మనం ఆలోచన చేస్తున్నామా? కొన్ని ప్రార్థనలకు జవాబులు వెంటనే వస్తాయని నేర్చుకున్నాం, కొన్ని ప్రార్థనలకు ఆలస్యంగా వస్తాయని నేర్చుకున్నాం, మరి కొన్ని ప్రార్థనలకు జవాబు భిన్నంగా వస్తుంది. కానీ కొన్ని ప్రార్థనలకు జవాబులు రావండి. అలా అర్థం చేసుకోవాలి మనం. ఆయన మనల్ని బట్టి సంతోషిస్తున్నా అనుకుంటున్నాడు, మరి మనం దేవుని బట్టి ఎందుకు సంతోషించలేకపోతున్నాం? నేను ప్రభుని కలిగి ఉన్నాను, నాకే కొదువ ఉండదు, ఏమున్నా లేకున్నా ప్రభునందే నేను ఆనందిస్తాను అని సాక్ష్యం ఉందో చూశారు. దాన్ని బట్టి దేవునికి మహిమండి. నిగూఢమైనటువంటి హృదయ వాంఛలు ఏమైనప్పటికీ కూడా
అటువంటి వారి యొక్క కోరికలు దేవుడు తీరుస్తాడు. ఆయన ముందుంటాడు అటువంటి వాటి విషయంలో. సణుక్కునే అవకాశం ఇంకెక్కడ ఉంటుందండి? వాక్యం ఒకటి ఉంది. మన అవసరతలు మన పెదవుల మీదకి రాకముందే ఆయనకు తెలుసు. కాబట్టి నేనేమైపోతానో అన్న దిగులు మానేసి నీ హృదయవాంఛ దేవునికి ఇష్టానుసారంగా ఉండేటట్లుంటే ఆయన తీరుస్తాడు. ఆయన బట్టి సంతోషించండి. ఆయన ద్వారా అనేక కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఆపాదిద్దాం. అటువంటి కృపను అనుభవిస్తూ అనుదినము ఆది సంభూతుణ్ణి ఆరాధించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.